సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు చాలా మంది చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే ముక్క సరిగ్గా ఉడకదని అండ్ ఆల్సో అడుగు బాగా మాడిపోతుందని చెప్తుంటారు కదా. సో ఇంట్లోనే పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేలాగా మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నామండి. మటన్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే చాలా మటన్ బిర్యానీలు చూస్తుంటారు, కానీ ఇది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసి సో ఫ్రెష్గా చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ లెవెల్ అసలు అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నానండి. సో ఈ మటన్ బాగా శుభ్రం చేసుకోవాలి. సో ఇది పసుపు ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకుంటే నీసు వాసన రాదండి మటన్. సో శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో తీసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మబద్ద, హాఫ్ నిమ్మబద్ద పిండుకుంటున్నానండి. సో ఇది నిమ్మబద్ద పిండిన తర్వాత మనం కొన్ని మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్, మీరు మటన్ ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట. సో ఇలా ముక్కలు కొంచెం పెద్దగా ఉండాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. బిర్యానీకి కొంచెం పెద్దగా ఉంటేనే ముక్కలు బాగుంటాయి కదండి. సో అందుకని ఒక మీడియం సైజులో కొట్టుకోండి. సో ఎందుకంటే ఇది మరీ పెద్దగా అయితే మటన్ ఉడకదు కదా, అందుకని. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం 1 or 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. మీరు అది మీ కారాన్ని బట్టి మీరు ఎలా తింటారు, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే అలాగా వేసుకోవచ్చు అనమాట. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా నేను. 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, మనం కలిపినప్పుడు అంతా గ్రేవీ పట్టుకుంటుంది కదా మసాలా. సో అందుకని సో ఇది వేసిన తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మన మటన్ని బాగా కలుపుకోవాలండి. సో ఇదంతా బాగా కలిసేలాగా మసాలా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక 2 to 3 minutes బాగా అలా కలిపామంటే మటన్ ముక్కకి ఈ మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి. ఆ మసాలా అనేది ఆ ఫ్లేవర్ బాగా. సో అలా కలిపేసి మటన్ని మ్యాగ్నేట్ చేయాలండి. ఫ్రిడ్జ్ లో అయితే 1/2 hour మ్యాగ్నేట్ చేయాలి. మామూలుగా అయితే 1 hour బయట పెట్టేలాగుంటే 1 hour మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మటన్ని స్టార్టింగ్ లోనే మనం కలిపి పెట్టేసామంటే టైం సరిపోతుందండి ఇవన్నీ మసాలాలు అన్ని ప్రిపేర్ చేసుకునే లోపు. ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకుందామండి. సో ఇది 1 hour ముందే నానబెట్టుకోవాలండి. సో ఎంత ముందు నానబెడితే అంత బాగా వస్తుంది అనమాట మనకు బిర్యానీ అనేది. సో అందుకని ఇక్కడ నేను 1 kg మటన్లోకి 1 kg బియ్యం తీసుకుంటున్నానండి. కొంచెం తగ్గించుకోకుండా వేసి తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ నేను పక్కన గ్రేవీ కూడా చేస్తున్నానండి, మటన్ గ్రేవీ. సో అందుకు నేను 1కి 1 వేసేస్తున్నాను. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందంట. గ్రేవీ అనేది ఇది ఆప్షనల్ అనమాట. సో కొంతమంది గ్రేవీ లైక్ చేస్తారు కదా, అలాంటప్పుడు చేసుకోవచ్చు. సో 1 kgకి 1 kg మటన్ వేస్తున్నాం కదా, సో గ్రేవీ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాస్మతి రైస్లోకి వాటర్ పోసుకొని 2 లేదా 3 సార్లు బాగా కడగండి. సో కడిగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నిండుకు నీళ్ళు పోసి ఈ పక్కన పెట్టేసేయండి నానబెట్టేసి.
ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 250 ml గట్టి పెరుగు తీసుకోండి. సో పెరుగు కొంచెం ఎక్కువ పడుతుందండి మటన్లోకి, ఎందుకంటే పెరుగు కొంచెం ఎక్కువ వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. సో మనం చికెన్లోకి అయితే క్వాంటిటీ పెరుగు తక్కువ తీసుకుంటామండి. సో దీనిలో కొంచెం పెరుగు ఎక్కువే తీసుకోవాలి మటన్లోకి తొందరగా ఉడకడానికి అనమాట. సో ఇక్కడ 250 ml పెరుగు తీసుకున్నాక దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో ఇది వేసిన తర్వాత మనం మటన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఈ మటన్ మసాలా పౌడర్ 1.5 స్పూన్ ఆ 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. సో ఈ మటన్ మసాలా వేసిన తర్వాత ఇలా ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని చీల్చుకొని వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మసాలా అంతా బాగా కలవాలన్నమాట ఆ పెరుగులో, మనం తీసుకున్న పెరుగులో. ఇలా మనం సపరేట్గా బౌల్లో వేసి మిక్స్ చేయడం వల్ల అంతా కూడా ఈవెన్గా బాగా మిక్స్ అవుతుందండి. పెరుగు కూడా గడ్డలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పెరుగుని మనం ముందుగా మటన్ ఉప్పు కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, సో దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అంతా కలవాలన్నమాట మటన్ మనం వేసిన మసాలా. బాగా మిక్స్ చేసుకున్న మటన్ని ఒక 1 hour or 1.5 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో టైం లేదు అనుకుంటే అప్పుడు ఫ్రీజర్లో 1/2 hour పెడితే సరిపోతుంది. కంపల్సరీగా మ్యాగ్నెట్ అయితే మనం చేయాలండి. సో కొద్దిసేపు అయినా చేస్తేనే అప్పుడు మటన్ బాగా మసాలా పట్టుకొని బాగా కొంచెం బాగా ముక్క అనేది క్రిస్పీగా బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇది మనం ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని సో దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. సో ఈ ఆయిల్తో పాటు మనం బటర్ కూడా వేసుకోవచ్చు. సో నేను 2 వేస్తున్నాను, ఆయిల్ బటర్ 2 వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత బటర్ వేస్తున్నానండి నేను. సో ఈ బటర్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ వేసేసుకోండి. సో మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సో మొత్తం బిర్యానీ సెట్ వస్తుంది కదా, అవన్నీ వేసేసుకోవాలన్నమాట. సో ఇవి వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి వీటిని. సో కొంచెం ఆయిల్ వేడైంది కదా ఆల్రెడీ, సో దీన్ని కొంచెం వేడి చేసేసుకొని సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇది ఆప్షనల్, కొంతమంది వేస్తారు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసిన తర్వాత ఈ ఆనియన్స్ని ఫ్రై చేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం అండ్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొంచెం వేసేసుకోవాలండి ఇందులోనే. సో వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేయాలండి. 1 minute మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ 1 టమోటా ఎనఫ్ అండి. సో 1 టమోటా సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి వీటిని బాగా కలుపుకోవాలండి. సో మంటని లోలోకి టర్న్ చేసుకోండి. సో దట్ ఇది కొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట టమోటాస్ అన్నీ. చూసారంటే ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. మన టమోటా అనేది అసలు కనిపించట్లేదు, బాగా దాంట్లోకే కలిసిపోయిందనమాట. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారంటే పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేసిందండి మన ఫ్రై అనేది. ఇప్పుడు టమోటాలు అస్సలు బాగా కరిగిపోయినాయి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ని, అందులోకి వేసేసేయాలన్నమాట ఈ కుక్కర్లోకి. సో వేసేసి బాగా దీన్ని కలుపుకోవాలి. ఒక 2 minutes ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని దీన్ని కలపాలండి, ఇలా బాగా మసాలా అంతా పట్టేలాగా. సో కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకోవాలన్నమాట ఇందులోకే. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకున్న తరువాత ఇది మీరు వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా జస్ట్ నార్మల్ మూత దానిపైన మూసిపెట్టి ఒక 10 to 20 minutes ఈ మటన్ ఇలానే ఉడికించండి. సో ఇక్కడ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో మసాలా, పచ్చిమిర్చి, టమోటా అండ్ పుదీనా, కొత్తిమీరతో ఆ మసాలా కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి. వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 20 minutes కుక్కర్ మూత పెట్టకుండా దీన్ని ఓన్లీ మూత పెట్టి ఉడికించాలండి.
వీడియోలో చూపించిన విధంగా వాటర్ క్వాంటిటీ ఇలా ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. సో ఎక్కువ అయితే మళ్ళీ మసాలా కష్టం అవుతుంది. సో ఇలా ఇప్పుడు చూసారంటే ఇక్కడ వీడియోలో సో 10 మినిట్స్ తర్వాత మటన్ ఇలా ఈ స్టేజ్లో ఉందండి, ఒక 20% వరకు ఉడికిపోతుంది. సో ఇలా ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మటన్ని యాక్చువల్గా కుక్కర్లో పెడితే తొందరగా అవుతుందని మనం కుక్కర్లో పెడతాం, కానీ ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది. సో కాకపోతే మనకు అంత టైం అడ్జస్ట్ అవ్వదు కాబట్టి మనం కుక్కర్లో పెట్టేస్తున్నాం. సో కుక్కర్లో పెట్టిన తర్వాత 8 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు అండి. సో నాకైతే 6 విజిల్స్కి ఉడికిపోయింది మటన్ ఉడికేలోపు మనం బాస్మతి రైస్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెద్ద బాండలు పెట్టుకొని నీళ్ళు పోసేసుకోవాలండి. సో మనం 1 kg రైస్ ఉడికే అని నీళ్ళు పోసుకోవాలి. సో ఈ నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఈ వాటర్ని 5 to 10 మినిట్స్ బాగా వేడి చేయాలండి. సో వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చి చీల్చుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ నిమ్మకాయ బద్ద ఈ వాటర్లో పిండేసుకోవాలండి. సో ఇది పిండేసుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలండి. సో ఇవన్నీ మనం బిర్యానీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయండి. సో అందుకని ఇవి యాడ్ చేసుకుంటున్నాం. నేను బటర్ వేసేస్తున్నానండి. సో ఇక్కడ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ బిర్యానీ సెట్ వేసేసుకోవాలండి. సో బిర్యానీ మసాలాకి వస్తాయి కదా ఫుల్ సెట్, అవి వేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవి. సో ఇక్కడ నేను బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నానండి, అది వేసేస్తున్నాను. చెక్క ఒక 2 పీసులు తీసుకున్నా. సో బిర్యానీ ఆకులు కొంచెం తీసుకున్నానండి, అవి వేసేసాను. సో తర్వాత ఇప్పుడు చెక్క వేసేస్తున్నాను. సో ఇప్పుడు బిర్యానీ పువ్వు వస్తుంది కదా, సో ఆ పువ్వు వేసేస్తున్నాను. నల్ల యాలకులు 2 తీసుకున్నా, అవి వేసేస్తున్నా. మిరియాలు కొన్ని తీసుకున్నాను, అవి వేసేస్తున్నా. సో లవంగాలు కొన్ని వేసేసుకోవాలండి. సో ఫైనలీ షాజీరా. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ని. సో కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇలాగా హై ఫ్లేమ్లో మంటను టర్న్ చేసుకొని ఇలాగా వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా వాటర్ బాగా తెరలాలండి. సో ఇలా తెరలేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, సో ఆ బాస్మతి రైస్లో వాటర్ అన్నీ పక్కకు తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో తీసుకొని కొన్ని వేసేసుకోవాలన్నమాట వీటిలోకి, ఈ వాటర్లోకి. సో రైస్ అన్నీ ఇలా కొంచెంగా అన్నీ వేసేసుకొని త్వరగా రైస్ని కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని మీడియం టు హై పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో ఓన్లీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా నొక్కితే బియ్యపు గింజని ఇలాగా మెత్తగా అవుతుంది అనమాట. ఆ స్టేజ్లో 70% ఉడికిందని అర్థం. సో అప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మన మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. సో ఇలాగా నాకు 6 విజిల్స్ తర్వాత మటన్ ఇలా ఈ క్వాంటిటీలో ఉందండి. సో చూసారంటే ఈ క్వాంటిటీలో వచ్చింది మటన్. సో గ్రేవీ కొంచెం వచ్చింది కదా, ఈ గ్రేవీని కొంచెం మనం ఒక గ్లాస్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సో ఈ గ్రేవీని నేను లాస్ట్లో ఏం చేయాలో చెప్తానండి. సో ఇప్పుడైతే పక్కన తీసి పెట్టుకోండి. కొంచెం చూస్తున్న విధంగా ఈ క్వాంటిటీలో కొంచెం గ్రేవీ ఉండాలండి, మరీ అసలు గ్రేవీ లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మన రైస్లోకి కూడా ఈ మసాలా సరిపోదు అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నాడో ఆ పార్ట్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ ఉడికిన మటన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం బిర్యానీ చేయాలనుకున్న పార్ట్లోకి మన మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి నేను. దీంతో పాటు కొంచెం బటర్ వేసుకోండి ఈ మటన్లోకి ఇప్పుడు, సో ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో బటర్ వేసేసిన తర్వాత కొంచెం 5 to 10 మినిట్స్ కొంచెం గ్రేవీ ఉంది కదా ఉడకనివ్వండి. సో ఉడికాక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం రైస్ కుక్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ని ఇప్పుడు లేయర్స్గా వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ లేయర్ ఇప్పుడు వేస్తున్నాను డైరెక్ట్గా మటన్ పైన. ఇలా పూర్తి లేయర్ అంతా కవర్ అయ్యేలాగా, మటన్ కవర్ అయ్యేలాగా ఒక లేయర్ లాగా ఫుల్గా వేసేసుకోవాలండి రైస్. సో మనకున్న రైస్ని 2 లేయర్స్ లాగా వేసుకోండి. సో మన రైస్ క్వాంటిటీ 1 kg కాబట్టి 2 లేయర్స్ వస్తుంది. సో ఇలా ఫుల్గా వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా నేను సో ఫుల్ గ్రేవీ కనపడకుండా మన రైస్తో ఫుల్గా కవర్ అవ్వాలన్నమాట ఒక లేయర్, ఫస్ట్ లేయర్. నేను ఫస్ట్ లేయర్ ఫుల్గా వేసేసానండి. సో ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం దీనిపైన మనం వేసుకోవాలండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, సో దీంతో పాటు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలన్నమాట పైన. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా వేసుకోవాలి మొత్తం మన లేయర్కి సరిపోయేంతగా. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ రైస్ వేసేసుకోవాలి మనం దీనిపైన. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో సెకండ్ లేయర్ వేసేసుకుంటున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న రైస్ని మొత్తం ఈ లేయర్గా వేసేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో మనం సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇంకా ఈ స్టేజ్లో మిగిలినవన్నీ వేసేసుకోండి. సో ఇప్పుడు మన బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడానికి
నిమిషానికి ఫుడ్ కలర్ కలిపి వేస్తున్నానండి కొంచెం. సో తర్వాత నేను మిల్క్లో కుంకుమ పువ్వు వేసి కలిపి ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. సో ఈ రెండు వేసేసుకోండి. సో తర్వాత నేను మటన్ గ్రేవీ తీసి పెట్టుకున్నాను కదండి. సో ఆ మటన్ గ్రేవీ కూడా దీనిపైన ఈ రైస్ పైన ఈవెన్గా పరచుకోండి. సో ఇక్కడ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, కలర్ఫుల్గా వద్దు అనుకుంటే. మన బిర్యానీ పాట్ పైన మూత పెట్టేసి ఒక పెనంని పెట్టుకొని పొయ్యి మీద ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మన బిర్యానీ పాట్ దాని మీద పెట్టేసి దానిపైన కొంచెం బరువు ఏదైనా పెట్టేసి, ఇలా కాకుండా సిల్వర్ పాయిల్ కూడా కవర్ చేయొచ్చండి బిర్యానీ పాట్ పైన. సో సిల్వర్ పాయిల్ లేకపోయినా ఇలా చేసినా సరిపోతుంది అనమాట. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 15 to 20 minutes ఇలా కుక్ చేసుకోవాలండి. సో మంటని మీడియం టు లో మాత్రమే టర్న్ చేసుకొని బిర్యానీని మొత్తం మనం కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో మనం బిర్యానీ చేస్తే అడుగు మాడకుండా మొక్క సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఈ బిర్యానీ పాట్ని స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని 10 minutes అలానే వదిలేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా యమ్మీ యమ్మీ సాఫ్ట్గా మొక్క ఉడికి సో చూడడానికి కలర్ఫుల్గా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా సూపర్గా వచ్చిందంటేనే యమ్మీ యమ్మీగా నోరూరించే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. ప్రాసెస్ ని ఫాలో అయ్యి సింపుల్ స్టెప్స్ లో ఓన్లీ 3 to 4 స్టెప్స్ లో మనం మటన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం, మటన్ ని కుక్ చేసుకోవడం అండ్ రైస్ ని కుక్ చేసుకోవడం. ఫోర్త్ ఫైనల్ స్టెప్ ఇప్పుడు ఈ 3 స్టెప్పుల్ని కలిపి దమ్ చేసుకోవడం. గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఒక్కసారి ట్రై చేస్తే మీరు సెకండ్ టైం నుంచి ఇదే ఫాలో అవుతారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.